ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి ప్యూర్ లెదర్లో హ్యాండ్ పర్సెస్ అని అలాగే పౌచెస్ అని అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిలోని వెరైటీస్ చూడాలి అనుకుంటే ఫస్ట్ హ్యాండ్ పర్సెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక కొంతమందికి కార్డ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్ అని, క్రెడిట్ కార్డ్స్ అని, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అని, పాన్ కార్డ్స్ అని చాలా కార్డ్స్ ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ పెట్టుకోవడానికి మనకి ఏంటంటే ఈ పర్స్ అనేది సరిపోదు కాబట్టి ఎక్కువ పాకెట్స్ ఉన్నది తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. చూడడానికి కూడా చాలా క్లాసీగా మనకు కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేస్తే కనుక మనకి దీని కంప్లీట్గా మనకి ఏంటంటే కార్డ్స్ హోల్డర్ లాగా మనకి ఇది పనికొస్తుంది అనమాట. ఇక్కడే మనకి ఏంటంటే కొంచెం ఏమైనా పెద్ద నోట్స్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏమైనా పేపర్స్ ఇంపార్టెంట్ పెట్టుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ పనిచేస్తుంది. సో చాలా చక్కగా ఇచ్చేసారండి. మరో దగ్గర ఏమో జిప్పర్ ఇచ్చేసారనమాట. యాక్చువల్గా మనీ ఇంకా కాయిన్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి పెట్టుకోవడానికి ఈ విధంగా ఇచ్చారు. ఇందులోనే మనకి ఏంటంటే 2 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ లెదర్లో ఉంటాయి కాబట్టి డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా కొంచెం హ్యాండ్ పర్సెస్లో కావాలి లేడీస్కి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి క్లాసీగా మనకి ఏంటంటే జనరల్గా లెదర్ ఏ కలర్లో దొరుకుతుందో అదే టైప్లో మనకు కనిపిస్తున్నాయి. దీనిలో కూడా మనకి ఏంటంటే కార్డ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ బాగానే ఇచ్చారండి. మరి ఇందాక చూసినంత ఎక్కువగా కాకపోయినా కూడా కార్డ్స్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ బాగా ఇచ్చారు. అండ్ లోపల చూస్తుంటే కనుక 2 డిఫరెంట్ జిప్పర్స్ ఇచ్చేసి కాయిన్స్ అవి పెట్టుకోవడానికి, నార్మల్ నోట్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. అలా కాకుండా దీంతో ఏంటంటే మనకి మొబైల్ని కూడా హోల్డ్ చేసుకోవడానికి మొబైల్ పౌచ్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా ప్రిఫర్ చేయొచ్చండి. కాకపోతే లెదర్ అనగానే మనం ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి కొంచెం వెరైటీస్ కూడా ఎక్కువగా బాగుంటుంది అని చూస్తూ ఉంటాం కదా. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే డ్యూరబిలిటీ కావాలనుకుంటే కనుక ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. పర్సెస్ కానీ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వస్తే మనం ఈ ప్యాటర్న్లో ఉన్న కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ అన్నీ ఏంటంటే చాలా రెగ్యులర్ వేర్గా అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కాకుండా జనరల్గా నార్మల్గా బ్యాగ్ని క్యారీ చేయాలి అన్నప్పుడు ఇలాంటివి తీసుకుని వెళ్ళొచ్చు. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళంటే లంచ్ బాక్స్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం పెద్ద బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద బ్యాగ్స్లో కూడా వెరైటీస్ మనం చూసుకోవచ్చు. నార్మల్గా చిన్న అంటే తక్కువ స్టఫ్ ఉంది, ఈజీగా క్యారీ చేయడానికి హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అనుకుంటే స్మాల్ బ్యాగ్స్లో ఈ వెరైటీస్ చూడొచ్చు అండి. మరో వెరైటీ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ప్యూర్ లెదర్లో 1500 రూపీస్లో ఈ బ్యాగ్ దొరుకుతుందండి. దీనిలో చూస్తూ ఉంటే కనుక ఇదే ప్యాటర్న్లో మనం పెద్ద బ్యాగ్స్ చూస్తూ ఉంటాం కదా జూట్లోనూ, అలాగా అందులోనే మనకి లెదర్లో కావాలి అంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ స్టఫ్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఇందులో క్యారీ చేసుకోవచ్చు అండి. అండ్ ఇందులోనే కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ ఇందాకే చెప్పుకున్నాం కదా, లంచ్ బాక్స్ అవి క్యారీ చేయాలి, కొంచెం ఎక్కువ స్టఫ్ క్యారీ చేయాలి అంటే పెద్ద బ్యాగ్స్ కావాలి కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీనిలోని పాకెట్స్ కూడా చూస్తుంటే మనకి చాలా ఎక్కువగానే ఇచ్చేసారండి. ముందర ఒక జిప్పర్ ఇచ్చేసారు అండ్ వెనకాల చూస్తూ ఉంటే కనుక 2 డిఫరెంట్ పార్టీషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్గా వెనక్కి వచ్చేస్తే మరొక జిప్పర్ కూడా ఉందన్నమాట. సో ఏంటంటే ఎక్కువ జిప్పర్స్ ఉంటే కనుక మనకి ఎక్కువ స్టఫ్ క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మనం కలర్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. కొంచెం డిఫరెంట్గా కావాలి, కొంచెం స్మూత్ లెదర్లో కావాలి అనుకుంటే మనం బ్లూ అలా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకొక నైస్ బ్యాగ్ కూడా ఉందండి. దీనిలో ఏంటంటే మనకి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఎక్కువ స్పేస్ ఇవ్వడం వలన ఏంటంటే స్టఫ్ కూడా ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటుంది. సో కలర్స్ కూడా కావాలి అనుకుంటే మనం ఇలాంటి ఫాస్ట్ రన్నింగ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో చూస్తున్నారు కదా ముందర వెనకాల కూడా జిప్పర్స్ ఇచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇచ్చారనమాట. అండ్ ఇంకా కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. వీటిని మీరే ఓవరాల్గా లుక్ వేసేసేయచ్చు.